ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం అనే అంశాలను వ్యూహంలో చూపించనున్నారు. టీజర్లో వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు చూపించారు. చివర్లో జగన్ నేను అలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్ తో టీజర్ ని వైరల్ చేశారు. ప్రస్తుతం వ్యూహం టీజర్ ట్రెండింగ్ లో ఉంది. టీజర్ లో పదవి కోసం చంద్రబాబు వెయిట్ చేస్తున్నట్లు సీన్స్ ఉన్నాయి. జగన్ భారతి మధ్య అనుబంధం, జగన్ ను అరెస్ట్ చేసిన సందర్భాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. భారతి బాధలను కూడా టీజర్ లో చూపించారు వర్మ. అలా ఆలోచించడానికి చంద్రబాబు కాదు. ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం మూవీ నుంచి టీజర్ విడుదలైంది. సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంది? టీజర్ లో పదవి కోసం చంద్రబాబు వెయిట్ చేస్తున్నట్లు సీన్స్ ఉన్నాయి. జగన్ భారతి మధ్య అనుబంధం, జగన్ ను అరెస్ట్ చేసిన సందర్భాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. భారతి బాధలను కూడా టీజర్ లో చూపించారు వర్మ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ. సుమిత్ర, రామ్ గోపాల్ వర్మ తాజాగా నిర్మించి దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ట్రైలర్ ఇంతకు ముందు రిలీజ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా ఇది రాజకీయ చిత్రం అని చెప్పుకోవచ్చు. గతంలోనే కమ్మరాజ్యంలో కడపరెడ్లు పేరుతో సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వ్యూహం పేరుతో పూర్తిగా జగన్ కు సపోర్ట్ గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సపోర్ట్ గా సినిమా తీసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆంధ్ర రాజకీయాల నేపథ్యంలో జగన్ గతంలో అరెస్ట్ కావడము, అరెస్టుకు ముందు భార్యాభర్తలు మాట్లాడుకున్న సన్నివేశాలు కూడా అందులో ఉన్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు పదవి కోసం ఎదురు చూస్తున్న సన్నివేశం కూడా ఈ ట్రైలర్ లో ఆయన పొందుపరచడం జరిగింది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ కు సంబంధించి ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కొంత ఈ ట్రైలర్ ఈ సినిమా ప్రభావితం చేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ జగన్ కు సపోర్ట్ గా ఉండే సినిమా అని మనం చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీనారాయణ, ప్రస్తుతం ఈ టీజర్ అయితే ట్రెండింగ్ లో ఉంది. టీజర్ రిలీజ్ తర్వాత పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? సుమిత్ర, ఇప్పటి వరకు అంటే జస్ట్ ఒక 1 అవర్ క్రితమే 11 గంటలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటి వరకు దాని మీద రాజకీయ నాయకులు కానీ, ఇతర సోషల్ యాక్టివిటిస్ట్ కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఇంతవరకు అయితే స్పందించలేదు. కానీ జగన్ పార్టీలు అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్యకర్తలు ఈ ట్రైలర్ ను బాగా వైరల్ చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. పూర్తిగా
వైసీపీకి సపోర్ట్ గా ఉన్నటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తారని మనం చెప్పుకోవచ్చు. బహుశా ఈ సాయంత్రం వరకు కావచ్చు లేదా రేపు, అంటే తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రాజకీయంగా. సుమిత్ర. ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం మూవీ నుంచి టీజర్ విడుదలైంది. సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలను వ్యూహంలో చూపించనున్నారు. టీజర్లో వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఏమైంది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టే సన్నివేశాలు చూపించారు. చివర్లో జగన్ నేను అలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్తో టీజర్ ని వైరల్ చేశారు. ప్రస్తుతం వ్యూహం టీజర్ ట్రెండింగ్ లో ఉంది. టీజర్లో పదవి కోసం చంద్రబాబు వెయిట్ చేస్తున్నట్లు సీన్స్ ఉన్నాయి. జగన్ భారతి మధ్య అనుబంధం, జగన్ ను అరెస్ట్ చేసిన సందర్భాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. భారతి బాధలను కూడా టీజర్లో చూపించారు వర్మ. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు,